మరోవైపు మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం అవుతుంది. బడ్జెట్ సమావేశాల అజెండా, వ్యవధి, వర్కింగ్ డేట్స్ పై నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఈ నెల 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సుమారు 3,50,000 కోట్ల రూపాయలతో అంచనా బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లోనే వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళలకు ప్రాధాన్యత అందించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే అమరావతి, పోలవరం, సూపర్ 6 కు నిధులు కేటాయించే అవకాశం కూడా ఉంది. మరోవైపు గవర్నర్ ప్రసంగానికి వైసీపీ అధినేత జగన్తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరవబోతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేల హాజరు అంశంపై స్పీకర్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అతి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈసారి సెషన్స్లో తిరుమల లడ్డు అంశంపై అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉంది. ఈ అంశంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే శాసన మండలిలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చలు సాగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, నేనైతే అసెంబ్లీ దగ్గర ఉన్నాను. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటే బడ్జెట్ సమావేశాలు ఏదైతే ఉన్నాయో ఆ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. రమారమి ఒక 30 డేస్ అంటే 22 వర్కింగ్ డేస్ పాటు కూడా ఈ సమావేశాలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సభ ప్రారంభమవుతుంది. సభ ప్రారంభమైన తర్వాత వెంటనే కూడా వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఎస్సీకి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఎన్ని రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ప్రజెంట్ అయితే మాత్రం రేపు ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి ఈ కార్యక్రమం అయితే అసెంబ్లీలో ఉంటుంది. ఆ తర్వాత 14వ తేదీ మాత్రం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే మాత్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ని అయితే ప్రవేశపెడతారు. ఆ విధంగా కూడా అసెంబ్లీ సమావేశాలు ఆ తర్వాత ఒక్కొక్క అంశానికి సంబంధించి ప్రతిరోజు ఒక అంశం మీద మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ సమావేశాలకి మొట్టమొదటి రోజు అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం హాజరవుతూ ఉన్నారు. ఆయన గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇక ఏ సమావేశానికి అసెంబ్లీలో జరిగినటువంటి ఏ సమావేశానికి కూడా హాజరు కాలేదు. అయితే 60 రోజులు కంటిన్యూగా కనుక సమావేశాలకు కనుక హాజరు కాకపోతే మాత్రం కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్తో వాళ్ళకి ఈ రద్దయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. దీనితో పాటుగా కూడా ఎవరైతే శాసనసభకు సంబంధించినటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానివ్వండి, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు కానివ్వండి పలుమార్లు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఒక అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీకి సమావేశాల్లో ఎమ్మెల్యే అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి. హాజరు కాల్చి ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అసెంబ్లీకి హాజరు కాకపోతే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలి అని 2-3 సార్లు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితుల నేపథ్యం. దానికి తోడు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం తన నివాసం తాడేపల్లి నుంచి బయలుదేరారు. ఒక 5 నిమిషాల క్రితం బయలుదేరారు. మరొక హాఫ్ అన్ అవర్లోనే ఇక్కడికి అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరవుతూ ఉంటారు. అదేవిధంగా కూడా ఇప్పుడు జరిగేటువంటి సమావేశాలు ఏదైతే ఉన్నాయో ఆ సమావేశాల్లో ప్రధానంగా కూడా దీనికి సంబంధించి లడ్డు వ్యవహారము, తిరుపతి లడ్డు వ్యవహారము, ఈ అధికారులకు సంబంధించి ముఖ్యంగా కూడా ఎవరైతే ప్రతిపక్ష నాయకుల మీద దాడులకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.